మనకి కొన్ని పనులున్నాయి. చేస్తే ఇది బ్యాడ్, ఇది గుడ్. అలాగా ఒకదాన్ని తప్పుగా కన్సిడర్ చేస్తాం కానీ, దాని వెనక అంతకన్నా పెద్ద తప్పుంది. అదేంటో తెలుసా? ఖాళీగా ఉండటం. ఎవరన్నా ఖాళీగా ఉన్నారనుకో, రే ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేసుకోరా, ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ బిగ్ మిస్టేక్ ఆర్ సంథింగ్ లైక్ దట్ అనేది ఫీలింగ్. ఖాళీగా ఉన్నాం అనుకో, బోర్ కొడుతుంది, సరే నీలాగా ఇంకోటి ఖాళీగా ఇవ్వడం వాడికి కాల్ చేస్తాం. ఎరా ఏం చేస్తున్నావు, మంది వేద్దామా నైట్కి, ఎంత ఉంది, వాడు కృష్ణగాడు ఏం చేస్తున్నాడు, వాడికి ఫోన్ చేద్దాం, కాన్ఫరెన్స్లో పెట్టు, వాడేదో పనిలో ఉంటాడు. ఎరా మళ్ళీ చేసుకోవచ్చులే, వాడు పనిలో ఉండి మళ్ళీ చేసుకోవచ్చులే, వీడు వాడిని చెడగొట్టడం ఎందుకు, పని లేకపోవడం వల్ల. అంతేగాని పుషప్స్ కొట్టు, పులప్స్ చెయ్యి, డాన్స్ చెయ్యి, అవన్నీ కూడా చేయొచ్చు కదా. కష్టపడుతూ ఎక్సైటెడ్ చేసుకోవడం మనకి ఇష్టం ఉండదు. జాలీగా లేజీగా వచ్చేయాలి ఎక్సైట్మెంట్ అనేటట్టుగా ఉంటుంది. ఒకటి చెప్తాను, ఒక లారీ డ్రైవర్లు అర్లీగా చెక్ పోస్ట్ రీచ్ అయిపోయారు. చెక్ పోస్ట్ లిఫ్ట్ చేయాలి అంటే 4-5 గంటలు టైం పడుతుంది. వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. ఏం చేశారు, లారీ వెనకాల కూర్చున్నారు, ఫుల్గా మందు తాగారు. ఆ రోజు రాత్రి ఏం జరిగింది, దేశం ఉలిక్కి పడే ఒక దారుణం జరిగింది. ఇదంతా ఎందుకు జరిగింది, ఖాళీగా ఉండటం వల్ల. ఖాళీగా ఉండటం వల్ల ఏదో నీకు టైం వేస్ట్ చేయకరా అంటారు కానీ, టైం వేస్ట్ వెనకాల చాలా దారుణాలు ఉంటాయి. చెడు అలవాట్లన్నీ అలవాటు చేసుకునేది అక్కడే. సో బీ ఎంగేజ్డ్. నీకు టైం ఉందా, నువ్వు ఖాళీగా ఉన్నావా, వెంటనే నీ ర్యాక్ వెళ్ళి క్లీన్ చేసుకో. అది పనే కదా. ఎన్నాళ్ళు ఎందుకు క్లీన్ చేసుకొని, మీ మదర్ ఎప్పటి నుంచో పని చెప్తున్నారు నీకు, చేస్తాలే చూస్తాలే అంటున్నావు, వెళ్ళా పని చేయి. మార్కెట్కి వెళ్ళరా, మీ నాన్న ఎప్పటి నుంచో పని చెప్తున్నాడు, చెయ్యి. అసలు వెళ్ళి కనుక్కో, నాన్న ఏమైనా పని ఉందని కనుక్కో. 100 పనులు ఉన్నాయి ఇంట్లో నువ్వు చేయాల్సినవి. లేజీగా ఉండేంత లగ్జరీ నీకు లేదు. ఏదో ఒక పని మనమే క్రియేట్ చేసుకోవాలి. ఇట్ యాడ్స్ అప్ లాట్ ఆఫ్ వాల్యూ. అది ఫెయిల్ అయినా పర్వాలేదు. అందుకే మన వాళ్ళు అనేది ఐడిల్ బ్రెయిన్ ఈస్ డెవిల్స్ వర్క్ షాప్ అని. డెవిల్ వర్క్ షాప్ అంటే ఏంటి, దయ్యాలు కూర్చొని పని చేస్తాయి నెత్తి మీద. ఖాళీగా ఉంటాం అంత డేంజరస్.